హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈ రోజు అయితే మనం కస్టర్డ్ యాపిల్ పాయసం అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం అయితే మనం 10 జీడిపప్పులు తీసుకొని కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం అండి. వేడి నీళ్ళు వేస్తే త్వరగా నానిపోతాయి. ఇప్పుడైతే కస్టర్డ్ యాపిల్ సీతాఫలాలను అయితే 3 తీసుకోండి. సీజన్లో వచ్చినప్పుడు మీరు చేసుకుంటే బాగుంటుందండి. సీజన్ వైజ్గా అయితే వచ్చినప్పుడు మీరు ఇలా 3 యాపిల్స్ తీసుకొని ఈ విధంగా చిల్లులు దాంట్లో మీరు పల్పు తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కస్టర్డ్ ఆపిల్ని చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే సేమియాని తీసుకోండి. సేమియాను కూడా ఒక కప్పు తీసుకొని సేమియాను కూడా యాడ్ చేసుకోండి. మనం చేసుకునేది పాయసం, కస్టర్డ్ యాపిల్ పాయసం కాబట్టి ఈ విధంగా సేమియాని అయితే మనం ఇది ఆల్రెడీ డ్రై అయిన సేమియానండి. దాంట్లో మనం కొంచెం అలా నేతిలో డ్రై చేసి 1 లీటర్ పాలు తీసుకొని దాంట్లో మనం వేపిన సేమియా వేసేసి ఈ విధంగా అయితే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న జీడిపప్పులు పేస్ట్ చేసుకొని ఈ విధంగా మిల్క్ని పోసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని పోసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఉడకనివ్వండి. ఇప్పుడైతే మిల్క్ మేడ్ తీసుకోండి, 1 కప్పు. ఇంకోండి మిల్క్ మేడ్ తీసుకొని దాన్ని అయితే మీరు ఈ విధంగా దాంట్లో కలుపుకోండి. 1 కప్పు అయితే మనకు స్వీట్ సరిపోతుందండి. లేదు మీకు స్వీట్ కోసం అయితే స్వీట్ కోసం టేస్ట్ కోసం మనం మిల్క్ మేడ్ని యాడ్ చేసుకున్నాం. లేదు మాకు స్వీట్ సరిపోలేదంటే 3 ఆర్ టేబుల్ స్పూన్స్ మీకు షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే నాకు ఈ మిల్క్ మేడ్ స్వీట్ అయితే సరిపోతుంది. ఆ విధంగా అయితే నేను ఈ విధంగా తయారు చేశాను. చూడండి, మనకి సేమియా బాగా ఉడకాలండి. బాగా ఉడికిన సేమియాలో ఇక చూసారు కదా, బాగా ఉడుకుతుంది సేమియా. ఇప్పుడు మనం కస్టర్డ్ పల్ప్ అండి, అది మనం ఒక అరకప్పు వరకు తీసుకున్నాం దాన్ని. అది మనం చూసారు కదా, ఇప్పుడు అది ముందు మనం వేసినట్లయితే పాలు బ్రేక్ అయిపోతాయండి. మనం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని అప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకొని ఇలా కలుపుకోండి. సీతాఫలం పల్ప్ అండి ఇది. చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి అయితే మీరు సీజన్ వైజ్గా కానీ మీకు దొరికినప్పుడు తయారు చేసుకోండి. చూసారు కదా.